నన్ను పెపరాలికి పిలిచావుగా, అక్కడ స్టేజ్ మీద నీ మీద ఒక అందమైన పాట పాడాలనుంది. నాకు అనుమతినివ్వవా ప్లీజ్? అలాగే, తప్పకుండా బ్రాడ్. టాటా 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 టాటా. ఇక్కడ చూస్తుంటే చాలా కామెడీగా ఉంది. ఇంగరాళ్ళ అన్నాడు. కరెక్ట్ గా చెప్పావు. మంచి ఐడియా కెలి. నువ్వు అందరి ముందు వాడిని స్టేజ్ మీద అవమానించొచ్చు. చెప్పాలంటే పిల్లలందరి ముందు. లేదు ఫ్రెండ్స్, అలా చేయగలనని నేను అనుకోవడం లేదు. వస్తుంది, మంచి అమ్మాయి వస్తుంది. అతన్ని మామూలుగా అవమానించకూడదు. ఒక లారీ మొత్తం చెత్తంతా అతని మీద పడేసి అవమానించాలి. నువ్వు భలే చెప్పావు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఈ ఐడియా చాలా బాగుంది. చేసి చూపిస్తా. తన ఫ్రెండ్ ఒక అనుగుండని మా అన్నతో చెప్పాలి. లేదు, ఊరగా చేస్తున్నాడుగా, బాగా అనుభవించని. వాడు నాకున్న ఒకే ఒక అన్నయ్య. అయితే వెంటనే వెళ్ళి నిజం అంత చెప్పు. అర్జెంట్ ఏంటి? ఎందుకంటే ఇందులో కూర్చోవడం నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. ఓ కెళ్ళి, నువ్వు అందమైన చెలి అందామా జెల్లి అందామా, రెండో రైమింగ్ లో బాగానే ఉన్నాయి. బ్రాడ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఓ చిట్టి తమ్ముడు, తప్పకుండా లోపలికి రా. మనమేం చెప్పినా వీడు వినేలా లేడనిపిస్తోంది. ఏంటి నీ సమస్య? ఫ్రెండ్స్ తో ఏమైనా గొడవలా? అది ఎలాంటి విషయమైనా సరే నాతో సంకోచించకుండా చెప్పు. ఇంచుమించు అలాంటిదే, కానీ యాక్చువల్లీ చూడు కిక్కు, కెల్లీతో స్నేహం చేసిన తర్వాతే స్నేహం యొక్క విలువ నాకు బాగా తెలిసింది. నేను మాట్లాడడానికి వచ్చింది ఆ విషయమే. నువ్వెందుకు సంకోచిస్తున్నావో నాకు అర్థమైంది. కానీ నిజమైన స్నేహం నిప్పు లాంటిది. అలాంటి స్నేహం మనకి కలిగితే అది అందంగా ఉంటది. ఇలా చూడు బ్రాడ్, నువ్వు అనుకున్నట్టుగా నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు, కానీ ఏదో ఒక రోజు నీకు కూడా అలాంటి స్నేహం కలుగుతుంది. నాకు కెల్లీ దొరికినట్టే నీకు కూడా ఒక జెల్లీ దొరుకుతుంది. అదంతా తప్పు. కెళ్ళి మంచిది కాదు, నీతో ఆడుకుంటుంది బ్రాడ్. నువ్వు చెప్పేది నిజమా? నన్ను నమ్ము. నీకు అసూయ. వెయిట్ చేస్తే నీకు దొరుకుతుంది. అది కాదు బ్రాడ్, చీర్ లీడర్ రూల్స్ ప్రకారం తను ఒక పనికిరాని వాడికి ఫ్రెండ్ గా ఉండి తీరాలి. వద్దు వద్దు తమ్ముడు, ఇలాంటివన్నీ చెప్పి నాకు కోపం తెప్పించు. బ్రాడ్, తను నిన్ను అవమానించబోతోంది, తెలుసుకోరా అన్నయ్య. మంచి సన్మానం జరిగిందా? ఏమని చెప్పమంటావు? బ్రాడ్ కి సమయంలో కళ్లే కాదు, చెవులు కూడా పనిచేయట్లేదు. నేను పెప్పరాలికి బయలుదేరుతున్నాను నా ప్రియమైన తమ్ముడా. వాడు బయలుదేరాడు, మనం కూడా వెళ్దాం రా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రా గంతర్. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టావు కదా, ఎందుకంటే ఇప్పటికే నేను బాగా నీరసించిపోయాను. హలో స్నేహితులారా, మామూలుగా ఈ పెపరాలీలో ఇలాంటివి జరగవు. అయినా కూడా నా ఫ్రెండ్ కోసం ఇలాంటివి చేస్తూ